హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకి ఏమి చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఒక 5 నిమిషాలలో చాలా తక్కువ టైంలో ఇంకా చాలా తక్కువ నూనెతోనే ఈ మంచి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ గుంత పొంగనాలైతే టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటాయండి. ఎప్పుడు గుంత పొంగనాలంటే మనం బియ్యంతో పప్పులతో కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మరి తయారు చేసే సింపుల్ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నానండి. పూహ అటుకులు కొంచెం తిక్కుగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. 2 కప్పుల దాకా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది 1 కప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో మనం 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఈ మెజర్మెంట్తో కరెక్ట్గా తీసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సూజీ నానడానికి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు సూజీ బాగా నానుతుంది ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా డ్రైగా అయిపోయిందండి. సూజీ కూడా నానింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. మొత్తం ఇలా అంతా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ముందు కూడా మనం 1 కప్పు వేసినాము, ఇప్పుడు కూడా 1 కప్పు, 2 కప్పుల వాటర్ తలిగిందండి దీంట్లో. ఇప్పుడు ఇలా మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పిండి మాత్రం కాస్త గట్టిగానే ఉండాలండి, లూజ్ చేయొద్దు పిండిని. మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలండి. కరివేపాకు సన్నగా తరిగి తీసుకోవాలండి. అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్. కావాలంటే మీరు దీంట్లో క్యారెట్ అయినా సన్నగా తురిమి వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు క్యారెట్ ముక్కలు. ఇక్కడైతే నేను వేయట్లేదండి, నా దగ్గర లేవు కాబట్టి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం సోడా, ఈను వేసే అవసరం లేదండి. ఇలా పిండి బాగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా బాగా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అప్పం ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో అన్నిట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం బ్యాటరీని వేసుకోవాలి కొద్దిగా. ముందుగా రౌండ్గా వేసుకోవాలండి, తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోతాయండి తొందరగా. ఇలా అన్నిట్లో మనం పిండిని వేసుకోవాలి. పిండి మాత్రం పల్చగా వద్దండి. ఒకవేళ పల్చగా అయితే దీంట్లో మీరు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి, మధ్యలో ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, అన్నిటినీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, స్పాంజీగా, సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఇలా అప్పం ప్యాన్ లేని వాళ్ళైతే మీరు ప్యాన్లో అయినా సరే మీరు ఇలా అట్టులాగా మాదిరి అయినా వేసుకోవచ్చండి. అలా వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత 2 వైపులా బాగా కాలిన తర్వాత చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. బాగా ఇలాంటి టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
కాలని వాటిని మధ్యలోకి తీసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ నేను ఆమ్లెట్ ప్యాన్లో వేసి కూడా చూపిస్తున్నానండి. నార్మల్గా మీరు కడాయిలో అయినా వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని మనం వేసుకొని ఈజీగా చూడండి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచాలి. చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ ఆయిల్లో, మనం నాన్ స్టిక్లో చేస్తే ఇంకా ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి 2 వైపులో బాగా కాల్చుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే పెద్దలైతే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. రుచి అయితే అంత బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పాంజీగా, తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఇలా చేసి తినిపిస్తే మళ్ళీ చేయమంటారండి. అంత రుచి బాగుంటుందండి. చూడండి తుంచి చూపిస్తున్నాను. ఎంత స్పాంజీగా, సాఫ్ట్గా, పైన క్రిస్పీగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.